హుస్నాబాద్ పట్టణం వైశ్య భవన్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థినిగా నరేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని పీసీసీకి విజ్ఞప్తి చేసిన దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకం వంశీ, జరిపోతుల కిరణ్ కుమార్, న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డికి టికెట్ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకం వంశీ విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ పట్టణం వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యను, తక్కువ ఫీజు విద్యను అందించి యువతకు ఉపాధి కల్పించి తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధికి బాసటగా నిలుస్తున్నారు. అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిగి వేలాది మంది పట్టాభద్రుల అండదండలను నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పట్టాభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కోరారు. పట్టాభద్రుల అభివృద్ధికి బాసటగా నిలుస్తున్నటువంటి నరేందర్ రెడ్డిని మొదట ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కనకం వంశీ పట్టాభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలోని జరిపోతుల కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నేరేళ్ల రవీందర్, మణికొండ యేసుదాస్, పారనంది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇప్పటికే మేము తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా గొంతున్నప్పటికీ పట్టభద్రుల పరిధిలో ఉన్న 4 జిల్లాల్లో సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, లక్షేడిపేటలో విలేకరుల సమావేశాలు నిర్వహించి దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఇక ముందు కూడా అన్ని ప్రాంతాల్లో 42 నియోజకవర్గాల్లో కూడా తనకు మద్దతుగా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారిని పరిగణలోనికి తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ తనకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే దళిత సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించి తన గెలుపుకు దోహదపడుతుందనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ప్రతి ఒక్కరూ అసలు ఎవరో తెలియదు. గతంలో గెలిచినప్పుడు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ అంటే ఎవరో తెలియదు. వాళ్ళు గెలుస్తారు, తర్వాత తన వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ఇతను కేవలం విద్యా సంస్థల యొక్క మనగడ కోసమే కృషి చేస్తారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు తన విద్యా సంస్థల్లో ఉపాధి అందిస్తుండు కాబట్టి నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉపాధి కల్పించాలి అనే విషయంలో కూడా తప్పనిసరి ఆలోచన చేసి ఇటు పారిశ్రమల దిక్కు కానీ ఇటు ఇంకా ఉద్యోగ అవకాశాల దిక్కు కానీ మనసు పెట్టి ఆలోచన చేసి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం తెలుసుకుంటే తనకు వ్యాపారాలు ఏం లేవు. ఎవరన్నా ఎమ్మెల్సీ గెలిస్తే బిల్డర్లు అవుతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవుతారు, ఇంకొకటి వ్యాపారాలు చేసుకుంటారు తప్ప ఇంకేం లేదు. నరేందర్ రెడ్డి గారికి సంక్షిప్తంగా క్లుప్తంగా ఒకటే, విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తూ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశము, యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశము, దాంతోపాటు నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి వివిధ రంగాలుగా పరిశ్రమలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు నెలకొల్పే విషయానికి తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క ఆలోచనలు ఉపయోగిస్తారు. కావున ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆలోచన చేసి ఆ కాంగ్రెస్ పార్టీ గెలవాలని వాళ్లకు నిజంగా ఆలోచన అనేది ఉన్నట్లయితే